Hello friends, welcome to Government Competitive Adda YouTube ఛానల్. ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్లో ఉన్న సిలబస్ ఆధారంగా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్లో ఆగమ శాస్త్రాలు 9 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మనం 3 డిస్కస్ చేయడం జరిగింది. ఇది 4వది, ఇది 4th. 4వది ఏంటంటే చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం. ఈ చాత్తాద శ్రీ వైష్ణవులు అంటే ఎవరంటే రామానుజ మతానికి చెందినవారు. వీరు ఏం చేస్తారు? ఆలయంలో అర్చకత్వం, పూజారి పని చేస్తారు మరియు వంశపారంపర్యంగా చేస్తున్నవారు వీరు ముఖ్యంగా ఉంటారన్నమాట. అంటే తరతరాల నుంచి, ఇప్పుడు ఏ నుంచి బికి, బి నుంచి సికి ఇలా సంక్రమిస్తూ ఉంటాయి అన్నమాట. తరతరాలంటే ఇంకా వీళ్ళే ఉంటారన్నమాట. ఈ వీడ వంశస్థులు ఇంకా రన్ అవుతూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే మనం ఈ చాత్తాద శ్రీ వైష్ణవం అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఎక్కడెక్కడున్నాయి మరి తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాలలో చాత్తాద శ్రీ వైష్ణవం అనేది 15వ శతాబ్దం నాటి నుండే వీరి ఉనికి అనేది ఉన్నది ఫ్రెండ్స్. ఎవరు? 15వ శతాబ్దం నాటికే వీరి ఉనికి అనేది మనకి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ? తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో. మరి వీరు ఎవరిని ఆరాధిస్తారు? ఏంది వీళ్ళ పూజా కార్యక్రమం? ఎవరిని ఆరాధిస్తారంటే ఎక్కువగా వీరు విష్ణుమూర్తిని మరియు మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా పూజించడం జరుగుతుంది. ఓకేనా? ఎక్కువగా పూజించడం జరుగుతుంది. మరియు వీరు ఆధ్యాత్మిక ధోరణులు అంటే ధోరణులు అంటే 12 మంది ఆళ్వార్లు ఉంటారు. 12 మంది ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లు ఎక్కడ కనిపిస్తారంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం అల్లిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మనకి రామానుజ ఆళ్వారు విగ్రహాలు ఉంటాయి. నిలబడి స్టాండింగ్ పొజిషన్స్లో ఉంటాయి. ఇవన్నీ విగ్రహాలు కింద పేర్లు ఉంటాయి. ఇలా విగ్రహాలు ఉండి కింద పేర్లు ఉంటాయి అన్నమాట. రామానుజ ఆళ్వారు, తిరువళ్ళూరు ఆళ్వారు, ఇట్లా సో మెనీ స్టాచ్యూస్ ఆర్ దేర్ ఇన్ అలిపిరి స్టెప్స్ రూట్. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఈ ఆళ్వార్లు అనేది కనిపిస్తూ ఉంటారన్నమాట మనకి. ఈ ఆళ్వార్లు ఎవరు కొలుస్తారంటే రామానుజులను కొలుస్తారు. వీరు ఆళ్వార్లు పుట్టిన నక్షత్రాన్ని తిరునక్షత్రం అంటారు. వీళ్ళెవరిని పూజిస్తారు? ఆళ్వార్ల యొక్క నక్షత్రాన్ని మరియు పాదముద్రలను పూజిస్తారు. అదేం సార్, ఇందాక విష్ణుమూర్తిని, మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు కదా అన్నారు కదా, ఇప్పుడు ఆళ్వార్లను పూజిస్తారంటారు ఏంటంటే అంటే వాళ్ళకొక నమ్మకం అన్నమాట. ఆళ్వార్లు పుట్టిన నక్షత్రం మంచిదని, వాళ్ళ పాదముద్రలు మంచివని అని వీటిని కూడా పూజిస్తారు. ఈ ఆళ్వార్లు పుట్టిన నక్షత్రాన్ని ఏమంటారంటే తిరునక్షత్రం అంటారు. ఓకేనా? వీరిలో చాలామంది ఎక్కడున్నారంటే ఎక్కువగా తమిళనాడు ప్రాంతం మరియు తెలంగాణ అనే అయ్యవార్ల వేషధారణ ధరిస్తారు ఎక్కువగా. అంటే పంతుళ్ళ వేషాలు, పురోహితుల వేషాలు ధరిస్తుంటారన్నమాట. వీరి పేర్ల చివర ఇప్పుడు మనం సర్దార్, ఈ పులి, సింహం అని పెట్టుకుంటాం కదా పేర్లు. అదేవిధంగా వీళ్ళకు కూడా పేర్ల చివర ఆచార్య, అయ్యంగార్, స్వామి అనే గౌరవ వాచకాలు ఉంటాయి. ఇవి గౌరవ వాచకాలు మాత్రమే, ఎవరో ఇచ్చిన బిరుదులు కానీ అవి కాదు. ఓకేనా? ఇప్పుడు మన శాస్త్రి ఉంటుంది, శర్మ ఉంటుంది, గుప్తా అని ఉంటుంది. కొంతమంది బ్రాహ్మిన్స్లో శర్మ, శాస్త్రి ఇలాంటివి ఉంటాయి. మన క్షత్రియుల్లో వర్మ ఇవన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా చివర వీళ్ళు కూడా ఆచార్య. ఇప్పుడు శివానందాచార్య, అయ్యవరూరు ఆచార్య
కృష్ణాచార్య, నందాచార్య, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ గౌరవవాచకాలు, గౌరవంగా పిలుచుకుంటారనమాట ఈ పేర్లతో. ఓకేనా. ఇదే విధంగా చూసుకుంటే మనకి బిరుదులు ఫండమెంటల్ రైట్స్లో ఏముంటే, ఫండమెంటల్ రైట్స్లో బిరుదులు రద్దు ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 18 ద్వారా చెప్తుంది. ఇవి మీరు పులి, సింహం, పలానా పులి, పలానా సింహం అని చెప్పి ఇంటి ముందు బోర్డులు వేయించుకుంటే తీసుకెళ్ళి లోపలేస్తారు. వేయించుకోకూడదు. ఎందుకంటే ఈ అబాలిషన్ ఆఫ్ బిరుదులు అనేవి రద్దు చేయబడ్డాయి. ఓకేనా. ఇవి వేసుకోకూడదు. ఓకే. వీరు ఎవరెవరిని ఆరాధిస్తారు ఏంటంటే, విష్ణు భక్తులైన హనుమాన్ను, ఆంజనేయ స్వామిని మరియు గరుత్మంతుణ్ణి, పాంచజన్యం మరియు తిరునామం మరియు సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి, మహాలక్ష్మి అమ్మవారితో ఆళ్వార్లు పాదముద్రలతో కలిపి వీరు ఇతరులని ఆరాధించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే వీరు పంచ సంస్కారాలనే ఒక పద్ధతి ద్వారా కొన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే కొన్ని మఠంలో స్వీకరిస్తారు, కొన్ని ఉపాసన మంత్రాలు ఇవన్నీ కూడా స్వీకరిస్తారన్నమాట. ఓకే. ఏందయ్యి పంచకర్మలు అనేవి స్వీకరిస్తారు. ఎక్కడ? నలుగునూరి మరియు శ్రీరంగం మఠంలో మరియు వానమామలై మఠంలో ఇవన్నీ కూడా స్వీకరిస్తారు. ఏ సాంప్రదాయం ప్రకారం స్వీకరిస్తారని క్వశ్చన్ రావచ్చు. కోయల్ అన్నం సాంప్రదాయం ప్రకారం చాత్తార శ్రీ వైష్ణవులు పంచ సంస్కారాలను స్వీకరిస్తారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ రావచ్చు మేబీ. వీరు ఎక్కడెక్కడ అధికారాలు మరియు పురోహిత కార్యక్రమాలు స్వీకరించారంటే, క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి వీరు కాంచీపురం, మేల్కోటె మరియు శ్రీరంగం మొదలైన ప్రధాన దేవాలయం పర్యవేక్షకులుగా అధికారాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం వీరు ఉనికుందంటే లేదు. దేర్ ఈజ్ నో ఆరిజిన్స్. ఓకే. ప్రస్తుతానికి వీరి ఉనికి అనేది లేదు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి చాత్తాద శ్రీ వైష్ణవం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ.